హైదరాబాద్ అంబర్పేట్లో న్యూడ్ వీడియోలో కలకలం రేగింది. ఓ దంపతులు ఆన్లైన్లో అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తూ డబ్బులిచ్చిన వారికి లైవ్ లింక్ కూడా పంపిస్తున్నారు. ఇక స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఆన్లైన్ ద్వారా న్యూడ్ బిజినెస్ చేస్తున్నారు. ఇక 4 నెలలుగా ఈ దందా కొనసాగుతోంది. లైవ్ లింకుకు 2000 రూపాయలు, వీడియో చూడడానికి 500 వసూలు చేస్తున్నారు. దీనికోసం తమ భవనంపై పరదాలతో సెటప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి గుట్టు రట్టు చేశారు. కెమెరా, లైవ్ లింక్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక దంపతులను అరెస్ట్ చేసి ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ అంబర్పేట్ లో న్యూడ్ వీడియోలు కలకలం రేగింది. ఓ దంపతులు ఆన్లైన్ లో అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తూ డబ్బులు ఇచ్చిన వారికి లైవ్ లింక్ కూడా పంపిస్తా ఉన్నారు. స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఆన్లైన్ ద్వారా న్యూడ్ బిజినెస్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎలా తెలిసింది లింక్? పోలీసులు ఎట్లా పట్టుకున్నారు? హైదరాబాద్ అంబర్పేట్ లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. దంపతులు ఇద్దరు కలిసి న్యూడ్ వీడియోను తీసుకుంటూ ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న భార్యాభర్తలను ఇద్దరిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అంబర్పేట్ లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంతకాలంగా నివాసం ఉంటూ ఉన్నారు. అదే నివాసంలో తమ నివాసం పైభాగాన పరదాలతో ఒక సెటప్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి వారు న్యూడ్ వీడియోను రికార్డ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. స్వీటీ తెలుగు కపుల్ 2027 అనే పేరుతో ఆన్లైన్ ద్వారా ఈ లింకులను యువతకు పంపిణీ చేస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అయితే గుర్తించారు. వీడియోని చూడటానికి 500 రూపాయలు వసూలు చేస్తుండగా లైవ్ స్ట్రీమింగ్ కోసం సుమారుగా 2000 రూపాయలను ఈ దంపతులిద్దరూ వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు. అయితే విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బందికి కొంతమంది ఫిర్యాదు ఇవ్వడంతో ఈ తతంగం అంతా కూడా బయటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. గత 4 నెలలుగా ఈ దంపతులిద్దరూ ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పక్కా సమాచారంతో న్యూడ్ వీడియోలు ఇద్దరు దంపతులు చేస్తున్నారని పక్కా సమాచారం రావడంతో వాళ్ళ ఇంటిలోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కెమెరాలు అలాగే లైవ్ లింకులను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు దంపతులిద్దరిని అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. అక్కడ వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి ఈ వీడియోలను షేర్ చేశారు, ఎంత డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరైనా ముఠా ఈ తతంగాన్ని అంతా నడుస్తుందా, లేదంటే వీళ్ళంతటి వీళ్ళే డబ్బుల కోసం ఇందులోకి దిగారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత మొత్తంలో సంపాదించారు, నగరంలో ఇలాంటి గ్యాంగ్లు ఎన్నున్నాయి, ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారు ఎంతమంది ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అంబర్పేట్ పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.